శక్తి ఏంటో అడుగు అంటే తెలుసు ఎవరికి? వినాలా? ఫిలిష్తీయులకు తెలుసు అది దేవుడు బలమని. దేవునికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే ఈయనకంట బలశాలి ఉన్నారు, అక్కడ సామ్రాజ్యం ఉంది, బలవంతులు ఉన్నారు. ఈయన బాడీ చూసుకుంటే ఇంత, ఆయన బాడీ చూసుకుంటే ఇంత ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు కాదు, అలాగా పచ్చి ఎముకి దవడతో చంపేశాడండి. తెగదు ఆ ఎముకి దవడతో చంపేశాడండి 1000 మందిని. అటువంటి సంసోను ఈయన మామూలుడు కాదు, బలవంతుడు. దయచేసి చెప్పు నీ బలం ఏంటో అని చెప్తుంది. అయినా కొల్లాంట్లేదు, ఏ మైకులో ఉన్నాడు. ఇదేనా ఎప్సారు అనే మైకు లోకము కమ్మేస్తుంది మనుషుల్ని, లోకమును. ఇదేనా ఈ క్రిస్మస్ కాలంలో కాడా ఇదేనా ఎప్సారు విడిచిపెట్టట్లేదు. నూతన సంవత్సరం వస్తుంది, మరణము దగ్గరకు వస్తుంది, ఇంకో ఎప్సారు అనే పదవే ఉంది తప్ప దేవుడిని పక్కన పెట్టేస్తున్నారండి. దేవుడా నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు వెళ్ళిపో, దేవుడా నువ్వు నాకు వద్దు అని అన్నవారండి. ఒకడు ఉన్నాడండి, ఒక మత పిచ్చోడు. ఆ మత పిచ్చోడు ఏంటంటే దేవుడు లేడు, ఎవడు లేడు, నేనే దేవుడు అని చెప్తున్నాడండి. తెలుసా? అలాంటి వారిలాగా వీళ్ళు ఏం చేస్తున్నా తెలుసా? అగో నీకు వాళ్ళకు చాలా తేడా ఉంది. ప్రత్యక్షపడిన వాడువు నువ్వు, దేవుడు నీ తల్లి గర్భంలో ఎన్నుకున్నవాడువు నీవు దేవుని ఎప్పుడైతే ఎరిగావో దేవుని బిడ్డ సొంత సొత్తువు నీవు. ఏమన్నా దేవుని సంగమా తెలియలా ఒడిలో దయచేసి చెప్పు, నువ్వు చెప్పు, నేను చేస్తాను, అప్పచెప్పేస్తాను అంటుంది అక్కడ. నీ దేవుడు బలం ఉందా అని దేవుడు బలము తీయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. నీ దేవుడు మహిమ నీలో పడి తొలగించడానికి ఎప్సారు నీ వద్దకు వచ్చినా సరే ఇంకా నీలో మహిమ పోలేదంటే కారణం ఏంటి? దేవుడు సై విడిచిపట్టలేదు. ఇక సంవత్సరాన్ని దేవుడు విడిచిపట్టలేదండి. కా ఆయన నా కుమారుడు ఆలోచిస్తాడు, ఈమె చెప్తుంది కదా ఆలోచిస్తాడంటే అస్సలు ఆలోచనే లేదండి. ఏ మొత్తులో ఉన్నాడు, ఏమి సోకు చూపిస్తుంది ఆమె, ఎందుకు అలాగా ఎప్సారులో మునిగిపోయాడు ఈ సంసాను? ఈ సంసారం ఎందుకు? తల్లిదండ్రి వద్దకు వెళ్ళిపోవాలి కదా. మరలా తల్లిదండ్రిని విడిచిపెట్టిస్తాడు. తల్లిదండ్రుల మాట అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానని అడగట్లేదు. మీరు వద్దన్న సంబంధానికి వెళ్ళాను కానీ అక్కడ అలా జరిగింది. భార్య పోయింది, ఆమె చెల్లి అందగెత్తి చేసుకొని అంటున్నాడు మామ. ఏంటి ఇవన్నీ దేవుడికి ఇష్టమైనది కాదు. మానేదవని అప్పటికి ఆలోచన రాలేదు. ప్రేమైన వాళ్ళరా, అప్పటికి దేవుడు చెప్తున్నా దేవుడు విడిచిపెట్టలేదు. ఆమెతో సాయానించడానికి మోహించాడండి. మోహించాడంటే అర్థం ఏంటి? ఇప్సారం చేసినా విడిచిపెట్టలేదండి దేవుడు. మరలా దేవుడు ఎంత కనికరిస్తున్నాడో. ఏదన్నా యేసుక్రీస్తు పుట్టితే ఆయన మన కోసం మరణిస్తాడని ఆయన మాట ఎంత దుఃఖాకారమండి. ఎన్నిపోవడానికి పుట్టాడు, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు. నీ మరణం కొరకు, నా పాపం కొరకు, నీ మరణం కొరకు, నా మరణం కొరకు. మరణం అంటే ఏంటి? పాపమే మరణము. ఈ పాపం మరణం కొరకు యేసుక్రీస్తు బాలుడై వచ్చాడండి. పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు పసుపాకలో. మొదటగా ఎవరు స్తుతించారు దేవుని అంటే? ఎవరు స్తుతించారంటే కోటానుకోటి దూతలు వచ్చి భూమి భాగానికి స్తుతించేయండి, దేవునికి మహిమ కలిగిన గాక. ఇంత గొప్పగా స్తుతించిన దేవుడిని, ఆయన క్రీస్తు మన కొరకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అనే అర్థము దేవుడు మనకి తోడై ఉన్నాడని దేవుడని మాట చెప్తున్నాడండి అక్కడ. ఎవడండి దేవుడు అనలేని వాడు? ఎవడో దేవుడు కాదు ఈయన, దేవుడు కుమార్. దేవుడు ఆయనకి శరీరం కావాలి, ఆయన ప్రేమ అంటే నీకు చూపించాలి. ఈ శరీరంతోనే వచ్చాడు, పరిశుద్ధంగా పుట్టాడు. ఆయన లోక శరీర ఆశలు విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, ఒక మార్గం చూపించాడు. దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, సిద్ధపడండి పరలోక రాజ్యానికి అని చెప్పాడండి. తెలుసా దేవుని కుమారుడు మనిషిగా పుట్టాడు, వచ్చాడు. పసి పాకలో ఉన్నాడు, పసి బాలుడు ఎదుగుతాడు. ఊగించండి, మన పిల్లలు ఎదుగుతారండి. ఎదుగుతున్నారు కానీ చనిపోతాడు. ఎదుగుతున్నాడు నా కొడుకు కానీ ఇంకో ఈ పాపం కొరకు, లోక పాపం కొరకు మరణిస్తాడు ఒక వ్యక్తి. ఎవరు? అయినా క్రీస్తు. ఈ బాలుడే, ఈ చిన్న బాలుడే. మీరే ఊహించండి ఒక్కసారి, మీ పిల్లలు పుట్టే పిల్లలు చనిపోతున్నాడు లోక పాపం కొరకు. దేవుడు నాకు ఇచ్చాడు కన్య,
నా జీవితంలో స్త్రీ సంతానముగా స్త్రీకి పుట్టినవాడు ఎవరున్నారంటే క్రీస్తేనండి. అలాంటి వాడు చనిపోతాడండి, బాధ ఉండదండి? ఎవరికైనా బాధ ఉంటుందా లేదా? ఈరోజు దేవుడు బలం ఇస్తే ఇలాంటి సంవత్సరాలు ఎంతోమందిని, సొలొమోన్ని ఇలాగా ఎంతోమందిని దేవుడు ఎంచుకుంటే దేవుడు తునీకరించి ఎప్సారు కావాలని దలీలా తొడ మీద పడుకొని, తొడ మీద ఎంత శృంగారము! ఏంటి నీకు ఈ శృంగారం, నీకు అవసరమా? సంసోన్ అంటే, ప్రభువా నాకు ఇదే కావాలి, ఆమె గప్తిరప్చు నాకు ఇదే కావాలన్నాడండి సంసోన్. ఇదే కావాలని నాకు అన్నాడండి. ఇది నాన్న దేవుని సంవత్సరం వచ్చేస్తుంది, మరణం దగ్గర వచ్చేస్తుంది, అయినా దేవుని రాకడ దగ్గర వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. సంవత్సరం చూసి ఈ రోజుల్లో సంవత్సరానికి అయితే నెల అబ్బోడికి ఇంకా సంవత్సరం రాలేదని కనిపెట్టుకున్నాడు. సంవత్సరం నెల అబ్బోడికి అయిపోయినట్లుగా అయిపోతుంది. ఆయన దేవుని రాకడ దగ్గర వస్తుంది, ఒక్కడికి గడ తెలియకపోతుంది. యేసుక్రీస్తు మనిషిగా పుట్టి, మనిషి శరీరంగా పుట్టి, బాలుడు వచ్చి ఆయన 30 సంవత్సరాలు నిండి మరలా సువార్తకి రావాలా, మరలా నీ పాపం కొరకు, నా పాపం కొరకు, నువ్వు అతిక్రమించిన ప్రతి దానికోసం ఆయన ప్రాణమును విడిచిపెట్టాలి. అలాంటి దేవుని కోసం ఆనందం ఏమైనా వస్తుందండి? ఆనందం. నీ కోసం రక్షకుడు పుట్టాడా, నీ పక్కన వారి కోసం పుట్టాడా? నువ్వు ఆలోచించొద్దు. చూడండి, అక్కడ దలీలా ఒడిలో ఎలా పడుకుంటాడు ఆయన, చూద్దాం. 11 వచనము. ఎన్నో వచనంలో ఉన్నావమ్మా నువ్వు? 19లో ఉన్నావా? 11లో చెప్పు. అతడు కొత్త తాడులతో బహుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్యున మనుషులలో, అంటే ఈయనకి అర్థమైందా లేదా? సామాన్యున్న మనుషుల్లో ఒకళ్ళగా ఉంటానన్న అంటే దేవుడు ఆల్రెడీగా ఏమిస్తున్నాడు? మనుషులు అంటే ఇది సామాన్యుడన్న మాటకి ఈయన ఏదో శక్తి ఉంది, ఈయనలో ఉందా లేదా? చూస్తుందండి మీకు, ఏదో శక్తి ఉంది. సామాన్యుడన్న మాటకు చూడండి. ఆ తర్వాత 12 వచనం. అంతటా దలీలా ఫిలిష్తీయులు అతనితో నేను అప్పుడు తన చేతుల మీద నుండి 13 వచనంలోకి చూడండి. దలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు తల చెప్పేశాడండి. 7 అల్లిన జడల ఎడల దేవునికి సుశ్రమ కలిగిన గాక. ఏం చెప్పగాడదో చెప్పేశాడండి. దేవుని రహస్యం వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి, వీళ్ళు ముగ్గురికే తెలుసు. దేవుడి రహస్యం, దేవుడు ఇచ్చిన దర్శనమును వీళ్ళకే తెలుసు. ఏది చెప్పగాడదో అది చెప్పేసాడండి. అర్థమవుతుందండి మీకు? వాక్యం అర్థమవుతుందా? ఏది చెప్పగాడదో చెప్పేశాడు. ఢిల్లీలో వాడులో పడుకుంటాడు. ఇప్పుడు తొడ మీద వేసుకుంటుందండి సరిగ్గా. ఎక్కడా? తొడ మీద వేసుకుంటుందండి. ఎవరిని? ఈ మహానుభావుని. మనుషుల్లో నేను ఒక్కడిని సమానునిగా ఉంటానన్న ఈ సంస్థను తెలియలేదు అప్పటికి శక్తినికి. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు నేను మందిరానికి పిలిచినా నీకు దేవుడు మహిమేంటో తెలియకపోతుంది.
దేవుడు అన్నిసార్లు నేను స్వస్థపరిచిన అయినా దేవుని విలువేంటో నీకు తెలియకపోతుంది. దేవుడు అన్నిసార్లు విడిచిపెట్టరు అది మంచిది కాదురని చెప్పినా పోతుంది. లాస్ట్కి ఏమవుతుందంటే సదా అంజలేనని ఒక టైటిల్ పెట్టేస్తారు రోడ్లో, సెంటర్లో. ఈ వ్యక్తి మరణించాడు, చచ్చిపోయాడు. నువ్వు ఆల్రెడీ బతికుండగానే చచ్చిపోయావు. నువ్వు బతుకుండగానే బతుకుతున్నావు. నువ్వు ఎప్సారానికి ఎప్పుడు అది దిగజారిపోయావో, సంసోను దెలీలా ఒడిలో ఎలాగైతే పెట్టాడు. ఈరోజు అనేకమైన యవనస్తులు భార్యలు విడిచి ఎప్సారానికి బానిస అయిపోయి ఎవరో ఒడిలో తల పెడుతున్నాడండి. ఎందుకంటున్నాడు సార్ ఎందుకంటున్నాడు, యవనస్తుడు యవన కాలమందును నీ భార్యందు సంతోషించుము, పరాశ్రీని అట్లా కోగిలించుకుదిరా నువ్వు అంటున్నాడండి. ప్రేమైన వాళ్ళరా, సంసోన్ జీవితంలో దేవుడిచ్చిన శక్తి. ఇప్పుడు దేవుడే మహిమా స్వరూపుడై భూమి మీదకి ఈ క్రిస్మస్ దినాల్లో పుట్టాడని మనం నమ్ముతున్నాం లేదా అమ్మా? నమ్ముతున్నారా లేదా? క్రీస్తు వచ్చాడని నమ్ముతున్నారా మీరు? నిజంగా చూసారు క్రీస్తుని? చూడలేదా? క్రీస్తుని చూడలేదు. పోనీ అన్నమిస్తున్నారా? నేను ఇందాక ఒక పాట పాడాను, ఏలాది దూతలతో కొనియాడబడుతున్నావు ప్రభు అని. నదులన్నీ నీ బలమును ప్రకటిస్తున్నాయి, నీ మహిమను ప్రకటిస్తున్నాయి. నదులు అంటే దానికి అర్థం ఏంటి? భూమి మీద పొక్కురుతల్లా ఆయన కీర్తిని ప్రకటిస్తున్నాయి అని అనుభవించాలి. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దలీలా ఒడిలో చూడండి, అక్కడ 14 వచ్చుల్లోనూ మనకు అర్థమైపోద్ది. అంతటా ఆమె దానిని తీసేస్తుంది. సంసోను పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు ఏమి చేయలేకపోయాడండి. ఇద్దరు మేలుకున్నాడు, ఏం చేయలేకపోయాడు. ఈడ్చుకొని నాకెళ్ళిపోతున్నారు గొలుసులేసి, గొలుసులేసి నాకెళ్ళిపోతున్నారు. ఎవడని ఎంచుకున్నాడు? సర్వోన్నతుడైన దేవాది దేవుడు నిన్ను పిలుచుకుంటే, నువ్వు ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు ఆధారంగా అధిపతిగా ఉంటావనుకుంటే ఒక ఎప్సారి ఒడిలో తలెట్టి పడుకుంటావా నువ్వు? ఇప్పుడు ఎవడని అడుగుతావు నువ్వు? ఈరోజు యవనస్తులు అలా చేస్తున్నాయి. యవనస్తులకి ఏం చెప్పాలండి? వాళ్ళకి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నిన్ను ఎందుకు అనుకున్నాడు? నువ్వు ఎందుకు చర్చికి రావాలి? దేవుడు నిజ దేవుడని ఎందుకు నమ్మాలి? నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, మ్యాపులతో సహా ఉన్నాయి. బైబిల్లో మ్యాపులతో సహా ఉన్నాయి. అడ్రస్, డోర్ నంబర్లతో సహా ఉన్నాయండి. దేవుడు ఆధారము, ఆయన సమాధానికి అధిపతి యెహోవా తండ్రి, దేవుని సూత్రం కలిగిన గాక. అలాంటి దేవుడు మన కొరకు పుడితే మనం క్రిస్మస్ అని డ్యాన్సులని వేస్తే ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నామండి. మన క్రిస్మస్కి ఆ డ్యాన్సులు వేసిన ఖర్చుకి, ఆ రంగుల బట్టలకి, ఆ రంగుల లైట్లకి ఖర్చుపెట్టిన డబ్బులు పేదలకి. ఇందాక ఆ బిడ్డ ప్రార్థన చేసిందండి, నేను విన్నాను, నాకు బాధ వస్తుంది. ఆ లైట్ల డబ్బులకి, ఆ రంగుల బట్టలకి, ఆ ఎట్టు ఎవరికైనా పేదలకి బట్టలు వస్తాను కప్పితే చలి కప్పుకొని అచ్చగా పడుకుంటాడండి. నీ పిల్లలకి తరతరములకు ఆ పుణ్యం దేవుడు నీకు బాగుంటాడని చెప్పాడు. ఏమన్నాడు? పేదలకి పెట్టేవాడు దేవుడికి ఒప్పించావు, నాకు ఒప్పించావు నువ్వు అంటాడు దేవుడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు ఒప్పించావు అంటాడు దేవుడు. ఇది చెయ్యాల పోయి ఇది చేయట్లేదండి. దలీలా ఒడిలో ఎవరో సంసోను పెట్టినట్లుగా ఈరోజు ప్రపంచము దలీలైన ఒక దయ్యము ఒడిలో పెట్టేశారండి. తలలో ఒక రాక్షసి ఒడిలో పెట్టేశారండి. దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసండి? సేవకులైన వారు ఉన్నారు, విశ్వాసులైన ఉన్నారు. కొత్త సంవత్సరంలోనే వస్తారండి జెండా ఎగరేస్తున్నట్లుగా. ఆ కొత్త సంవత్సరంలోనే చాలా మందికి చూడండి, మీరు వచ్చే న్యూ ఇయర్కి చూడండి, ఎక్సలేటర్ లాగా పెడితే ఎలా వెళ్ళిపోతారు. ఇంకా ఒక ఆఫ్ చేయడం లాగా ఉండదు, మెల్లలాగే ఈ సై ఇలా ఉండిపోద్ది, ఆ సై అలాగ ఉండిపోద్ది. ట్రాన్స్ఫార్మర్ని గుద్దుతాడు. తర్వాత చాలామంది అంటారు, తల్లిదండ్రి బాధపడతారు. దుఃఖం కాదండి, ఇటువంటి వాళ్ళు పుట్టకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే
నీకు వ్యభిచారమే కావాలా, లోకమే కావాలా, లోక సావాసమే కావాలా, దేవుని విడిచిపెట్టాలని చూస్తున్నావు, కానీ దేవుడు నిన్ను పట్టుకున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అందుకే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈరోజు సంసాన్ని వీడ్చుకెళ్ళిపోతున్నారండి, సరసాల్లో పెట్టడానికి వీడ్చుకెళ్ళిపోతున్నారు. తర్వాత గుడిలోను వాళ్ళు కట్టుకున్న దేవత స్తంభాలకి ఎగతాలు చేస్తారు. అలా పెట్టేసి సంసాన్ని పెట్టేసి, సంసాన్ అంటాడు అప్పుడు చిన్న చిన్న ఎంటికలు వస్తుంటాయి సంసానికి. అలా ఎప్పుడైతే గుండు తీసేశారో, ఎప్పుడైతే కొళ్ళు తీసేశారో, ఇంకెందుకు పని చేయాలని సంసోన్లో దేవుడు బలము పోంగొట్టుకున్నాడు. ఏమన్నాడు దేవుడు? తల ఉండని చెప్పి నేను ఉంటానన్నాడు. ఆ మాట కత్తిరి అయ్యేద్దని చెప్పేశాడు దేవుడు. అలా చిన్నప్పటి నుంచి పుట్టిన తలగాడ మనం ఏం చేస్తాం? పుట్టిన తల ఆసారంగా తీయాలి, తల కటింగ్ చేయాలి, కత్తిరలు వేయాలంటాం మనం. పుట్టిన తలగాడ తీసేది లేదు సంసోనికి. పుట్టింది మొదలుకొని ఎప్పుడు తీసింది? ఒక వ్యభిచారానికి లోక వైపు ఎప్పుడైతే చూశాడో, ఈ సర్పమోక వైపు ఎప్పుడైతే చూశాడో, ఈ అందం వైపు ఎప్పుడైతే చూశాడో, ఆనాడు అవ్వమ్మను మరిపించిన పండు ఇప్పుడు మరిచింది. ఈ పండు ఏ పండు? స్త్రీ అయిన పండు, సర్పమైన పండు. ఈ పండు మరిచింది. ఈ పండుని మరిపింది కదా, కొరుక్కో తిందా అనుకుంటున్నాడు, కానీ కొరుక్కో తినట్లేదు. నాయనా, ఒరే నాయనా, నిన్న కొరుక్క తినేదరా బాబు అని దేవుడు చెప్తున్నాడు పక్క నుంచి. ఎవరి దారాగా మరలా? నీ బలం ఏంటి? నీకున్న ఆధారం ఏంటి? నువ్వు ఎవరు? మనుషుడి వల్ల నార్మల్గా అయిపోతానంటున్నావే. నీలో దేవుని శక్తి ఉందంటే ఉంది, అది కానుకోలేకపోతున్నాడు. ఎవరు? సంసోన్. ప్రేమైన వారలారా, దలీలా ఒడిలో పెట్టేసాడు, నాకెళ్ళిపోతున్నారు. ఇదేనా నా పండు మరితిందిగో తిను, నువ్వు చచ్చిపోవు, నువ్వు దేవుళ్ళు అయిపోతావు తినే రోజు అంటది. ఎవరు? సర్పము. ఎవడు సావాసం చేయక, ఏ సావాసం? ఎవడు సావాసం చేయక, ఎవరు సావాసం చేయక? భర్త ఆదాము కొంచెం ఎదరున్నాడని తెలిసి సర్పంతో పరిచయం పెంచుకుంది. ఎవరు? ప్రేమ. ఈరోజు ఇలాగే భర్త సమయంలో లేని సమయంలో పక్క వాళ్ళకి ఇంట్లో సీక్రెట్లు చెప్పేసి వారు సలహా మందరు ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. మన కొరకు పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన భూమి మీద మనుషుల వలన ఏమంటాడు? ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన జనన విధం ఏంటి తెలుసా? ఈయన ఇమానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. తర్వాత దానికి అర్థము దేవుడు నీకు, నాకు, అనుజనులకు, అందరికీ టోటల్ ఆల్రౌండ్ తోడై ఉండేనని అర్థం. దేవుడు తోడై ఉండేని అర్థం. చాలామంది అనుకుంటారండి క్రిస్మస్ పండగల అని అన్ని చెప్పుతారు, కానీ ఈ ఆలికి పండగ, నీది పండగే. ఆలి పప్పు రుబ్బేస్తారు, నువ్వు పప్పు రుబ్బే. ఆలి గాలేసేస్తారు, నువ్వు గాలేసే. ఇంకేముంది ఇది? ఆలికి నీకు తేడా? ఆలికి నీకేం తేడా ఉంది? ఆలే కేకలేస్తారు, నువ్వు కేకలేస్తావు. ఆలు జోళ్ళు తీస్తారు, నువ్వు జోళ్ళు తీస్తావు. ఎందుకు? మహాత్మా గాంధీ గారు ఏం చేశాడు? బైబిల్ పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు దాకా ఆయన మనం చూస్తున్నాం లేదా? మనం దొబ్బు మార్చాలని ఆయన బొమ్మ ఉండాలి. ఆయన బొమ్మ లేకుండా ఒక కాంతి వెళ్ళి ఇయ్యు, ఎవడన్నా పట్టించుకుంటాడా? నేను ముందు జైల్లో తీసుకెళ్ళి ఆడేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దాకా ఒక సంప కొడితే రెండో సంప పాటించంట. అధికారంలో ఉన్నాడు, అధికారం ఉందని గర్వం చూపించలేదు మహాత్మా గాంధీ. మరి మనము ఉన్నది 2 చెప్పులు ఉండవు, ఉన్నది గుప్పుడు అందం ఉండదు ముఖానికి, గర్ణం. ఉన్నది ఇంత దొబ్బు ఉండదు, గర్ణం, అహము. ఈ అహము ఎంచడానికి వచ్చాడు దేవుడు. అహము తొలగించే, గుడ్డితనం తొలగించే. ఓ గుడ్డివాడికి దోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంట్లో పడతారు. నాయన మీరు ఆలకించండి అని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా పరలోక రాజ్యం సమీపమై ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. ఈ మారు మనసు పొందండి అని ఇటువంటి వారు, సంసోన్ లాంటి వాళ్ళు అనేక మంది వచ్చారు. ఇప్పుడు ఏంటి? నిజమైన రక్షకుడు, అసలైన శిష్యులైన నిజమైన రక్షకుడు వచ్చాడు మన కొరకు. ఎవరైనా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, అతిక్రమముల కొరకు తన రక్తము సిందించి తన ప్రాణం పెట్టాడండి. ఆయనే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలిగిన గాక. అవునండి, కాదా? కాదండి, కాదమ్మా, చెప్పాలి. కాదా? ఆయన రక్షకుడు కాదా? ఆయన విమోక్షకుడు కాదా? నీ పాపం కొరకు ప్రాణం పెట్టేవాడు కాదా? ప్రేమైన దేవుని సంగమా, మన దేవుడు మామూలుడు అయితే కాదు.
ఈరోజు సాయంత్రం కాడ గొప్ప మాటలు వినపడతాయండి. దిగ్గలకి వెళ్తాం, అక్కడ కాడ చాలా గొప్ప మాటలు. కళ్ళంటే ఏడ్చే దుఃఖము, ఒక్కొక్కళ్ళకి కళ్ళంటే నీరు వచ్చే సందర్భంలో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మనం ఏడ్చవలసిన బాధ్యత ఉందండి. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చాడు. ఇంకో ఈరోజు అందరూ అలా ఉన్నారండి, సంవత్సరంలాగా ఉన్నారు. దేవుడు మహిమను పోగొట్టుకుంటున్నారు, దేవుని ప్రసన్నతను పోగొట్టుకుంటున్నారు, దేవుడు ఇచ్చిన ప్రసన్నతని, ఆయన మహిమను పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో పడి మహిమ పోగొట్టేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన కోగిలించుకుంటే ఎలాగా ఇలా నాక్కుని చేతులు అలాగే విడతీసుకుంటున్నారండి. ఎవరు? మనుషులు. ఏమి కావాలి, నా కుమారుడు ఏమి కావాలి అంటే దేవుడు అడిగితే ఏం చెప్తున్నారు తెలుసు? నాకు ఇప్సారము కావాలి, నాకు మోసము కావాలి, నాకు అంతము కావాలి, నాకు మరణమే కావాలంటున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు బలంతో తిరుగుతున్నానులే అలాంటి సంసోన్ లాంటోడే ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. నువ్వు అలాగే అయిపోవాలనుకుంటున్నావా? యవనస్తుడా, నీ యవన కాలం ముందు నీ భార్య అందు సంతోషించు, అంతేగాని సంసోన్ లాగా చేసావా? పరాశ్రీ ఒడిలో నీ తల ఎట్టవా? నీకు గుండె మీద బొట్లు ఖాయం. ఏం ఖాయం? గుండె మీద బొట్లు ఖాయం. నీ గాడి మీద ఎట్టి ఊరేగిస్తారు. అంతేనా లేదా? ఊరేగిస్తారండి. ఏమన్నాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 17వ వచనంలో 12వ వచనంలో ఉంటుందండి. అయితే కాబట్టి నీ కామ వికార శాస్త్రులకు సిక్కిపడిన ఫిలిష్తీయులకు, నీ శత్రువులైన ఫిలిష్తీయులకు నిన్ను అప్పగించేస్తాను అన్నాడండి. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంఘం, ఎందుకు అలాగ అప్పచెప్పేస్తాను అంటున్నాడు అంటే మామూలుగా అప్పచెప్పేస్తాను అంటలేదు ఆయన. ఎందుకు అప్పచెప్పేస్తాడు అంటే ఖచ్చితంగా అప్పచెప్పేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, మామూలు సంఘటన కాదు. కాబట్టి నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నేను అప్పగించేస్తాను, నిన్ను అవమాన పాలు చేస్తాను. ఎవరు? కాబట్టి నీ కామ వికార శాస్త్రులకు సిగ్గుపడతావు. నువ్వు కామ వికార శాస్త్రులకు బానిస అయిపోయినాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడండి. ఎలా సిగ్గుపడతాడు తెలుసా? మనకి తెలియకపోతుందండి. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, మనం దేవుని నమ్ముతున్నాం కానీ దేవుని అనుసరించలేకపోతున్నాం. చూడండి, ఒక మాట అంటాడు, నీ సౌందర్యమును వ్యర్థంగా పరుచుకోకు, నీకు అందం ఇచ్చేది దేవుడు, కాపాడుకో. లోకాన్ని విడిచి నిలబెడు. ఏమంటాడంటే యెహెజ్కేలు గ్రంథంలో, కాబట్టి నీ కామ వికార శాస్త్రులకు సిగ్గుపడిన ఫిలిష్తీయుల కుమార్తెలకు నేను అప్పగించేస్తాను. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకి ఎన్నిసార్లు చెప్తున్నాడో మనం అది గ్రహించుకోలేకపోతున్నాం. ఎందుకు మనం గ్రహించుకోలేకపోతున్నాం అంటే దేవుడు నీకు ఊపిరిచ్చాడని నువ్వు ఎప్పుడైతే గ్రహించుకుంటావో ఖచ్చితంగా, ప్రాముఖ్యంగా మనుషుడు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాడు, దేవుడు రాకడని దేవుడిని ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాడు అంటే, నేను అంటాను, నువ్వు లోకాన్ని చూస్తున్నావు, దేవుడిని గ్రహించుకోలేకపోతున్నావు. నీ భార్య మీద నువ్వు దాడి చేస్తున్నావు అంటే కారణము నువ్వు లోకాన్ని చూస్తున్నావు. నువ్వు నీ పిల్లల కాడ నువ్వు నచ్చట్లేదంటే కారణము నీకు తెలియకపోతుంది. అక్కడ తెలియాలంటుంది, నువ్వుగా నీకున్న మైమెంటో నీకు తెలియక అంటుంది. ఆయన చెప్తుంది, ఆమె వివరం ఇస్తుంది. అదేంటంటే దాన్ని ఏమంటారు? ప్రూఫ్. దాన్ని ఏమంటారండి? అయ్యా దాన్ని ఏమంటారు? ప్రూఫ్ ఇస్తున్నారా? దాన్ని ఏమంటారు? దాన్ని ఇంగ్లీష్లో ఏదంటారండి? దాన్ని క్లూ ఇస్తున్నారు. ఏమిస్తుంది? నీ మైమేంటి, నీలో ఉన్న బలం ఏంటి, నీలో ఉన్న శక్తి ఏంటి, అది ఏంటి అని క్లూ ఇస్తుంటే సంసోనికి వినపట్లేదు, ఆ మందమే కనిపిస్తుంది. బలము అన్ని గర్ణంతో ఉన్నాడు. ఎవరు? సంసోను. ప్రేమైన వాళ్ళరా,
సంసోను బలము, అందము, గర్వంతో ఉన్నాడు. ఆయనకి ఎన్ని జడలు ఉన్నాయంట? 7 జడలు అంత ఉన్నాయంట. ఈ తల పెరిగిపోయిందండి. ఆయనకి ఎంత తల ఎక్కువైతే అంత బలము, మామూలు బలం కాదండి. మరలా ఏం చేస్తున్నాడంటే సంసోను అలా కిందకు వచ్చేటప్పుడు ఈ గుడికి మూల స్తంభాలు ఏంటని అడుగుతున్నాడు. అక్కడ ఒక దూతని, అక్కడ సైన్యంలో ఉన్న ఒక పోలీసుడిని అడుగుతారు కదా. అప్పుడు అధిపతుల దగ్గర ఉంటారు కదా పోలీసులు, అధికారుల దగ్గర. మన కాలంలో ఎలాగైతే పోలీసులు అక్కడ ఒక దూతని ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఈ గుడికి ఆధారమైన స్తంభాలు ఎక్కడున్నాయని అడిగితే అక్కడ నేను కూర్చుంటానని అడుగుతాడు తెలివిగా. ఎందుకు తెలుసా? పడగొట్టేద్దాం, నేను చేసిన తప్పు. నేను ఎప్పుడు పశ్చాత్తపడతాడండి. దేవుడిని అడుగుతాడు, తండ్రి యెహోవా నాకు బలమునియ్యు అని అనగల ఇస్తాడండి దేవుడు, మనలో ఇస్తాడు. ఆయన కనికారం గల దేవుడండి, ఆయన రక్షకుడండి. నువ్వు పాపలోకి వెళ్ళిపోయావా, మర్రా దేవా అని ఆయన పాదాల దగ్గర పెట్టుకోయి అంగలార్చేవా, ఖచ్చితంగా ఇస్తాడు. అంగలాస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నేను చేసిన తప్పు, ఆ తల్లిలో ఒడిలో పడ్డానే, ఈరోజు మీలు పడగాడదు, జాగ్రత్త సుమే అని చెప్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? ఇంకో యవనస్తులారా మీరు, ఇంకో యవన స్త్రీలారా మీరు ఎప్సారంగా సంఘటనలుగా చేయకండి. ఇంకో ఎప్సారంగా తిరుగుతున్నాడు దుష్టుడు, వాడికి సమయము కొంచెమే ఉన్నది. మరి దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా నువ్వు ప్రార్థించేవాళ్ళగా, దేవా కొంచెమే సమయం ఉందన్నావు కదా, త్వరగా ద్వారాలు తెరవండి అంటున్నావా? ప్రేమైన వారలారా, దేవుని మహిమను, దేవుని కృపను మనం పొందుకొని ఉన్నాము గనక మనం ఎగతాళి చేసేవారుగా మనం ఉండకూడదండి. ఉంటే మన ప్రమాదములో పడతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, మనం గమనించుకోవాలి. మనం గమనించుకున్న వారుగా మనం ఉంటే దేవుడు ఎంతగా మనల్ని బలపరుస్తాడు తెలుసా? ఓలే కాదండి, దేవత నేను అనుకుంటాను, నేను ఒక ఇసులో దుఃఖపడతాను. అంత గొప్ప దేవుడు వచ్చి మనిషిగా పుట్టి ఆలకిస్తున్నారండి. పుట్టి నా పాపం కొరకు మరణిస్తాడా? నా పాపం కొరకు చనిపోతాడా? నా దేవుడు మనిషి కుమారుడికి వచ్చాడా అన్న ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఎడతారండి, దుఃఖపడతారు. ఆ దుఃఖం లేదు, లోకంలో దుఃఖం లేదు. పండగ నీకు దండగ వచ్చింది తెలుసా? ప్రేమైన దేవుని సంగమా, గమనించండి. దేవుడు మాట్లాడిన మాటలను నువ్వు గ్రహించుకోలేకపోతే నాశనము నీ వద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, మనం గమనించుకున్న వారుగా ఉండాలి, మనం గుర్తుపెట్టేవారుగా ఉండాలి. మనం ఎందుకు పనికిరాని వారుగా ఉండకూడదు, తునీకరించే వారుగా మనం అస్సలు ఉండకూడదండి. చూడండి తర్వాత దాంట్లో ఏమంటున్నాడు, దాంట్లో చూడండి ఒకసారి ఆ మాట చెప్పి ముగిచేస్తాను. కిందకి ఏమవుతుందో, సంవత్సరం జీవితంలో ఏమవుతుందో చూడండి కిందకి. ఇంకా అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను నువ్వెందుకు ఏమంటా? ఏం చెప్పాడంట గురుడు? ప్రేమిస్తున్నాను నిన్ను, తెలియలా నువ్వంటే నాకు చాలా ఇష్టము. ఏం ప్రేమించాడు ఈయన? ఆమెను అస్సలు ప్రేమించలేదండి ఈయన, అసలు అబద్ధం ఆడుతున్నాడు ఆయన. ఆమెను ప్రేమించలేదు, ఆమె శరీరాన్ని ప్రేమించాడు. ఈరోజు యవనస్తులు అనేక మందిరు ఈ సంసారం ఎలాగైతే ఆమె శరీరాన్ని చూసి ఆశపడ్డాడు, ఈరోజు యవనస్తులు అలాగే ఆశపడుతున్నారు. ఎవరు? శరీరం అన్నం కొరుక్కో తినవు, ముంచుకో తినవు, అన్నంలో ముంచుకో కలుపుకో తినే పరిస్థితి లేదు. మీకు ఎందుకురా నాయనా ఈ పని అంటే తల్లిదండ్రులతో చెప్పి మంచి సంబంధమును చేసుకొని మాట్లాడు, వివాహము చేసుకో, నీ పిల్లల కన్ను సంతోషించని దేవుడు చెప్పితే ఏమంటున్నారు తెలుసా? నాకు ఆమె అందము చాలా నచ్చిందండి. అంటే రోడ్డు మీద తిరిగినోడికి అవసరం ఏంటంటే ఆడికి అవసరం ఏంటి? ఆడికి అవసరం ఏంటి? ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరో? సంసోను. తెలుసండి మనకి ఈరోజు యవనస్తులు అనేక మందిరును నీ కొరకు పుట్టాడని క్రీస్తును నమ్మకపోతే
నీ కొరకు పుట్టి బాలుడుగా వచ్చి నీ కొరకు, నీ పాపం కొరకు, నీ తల్లిదండ్రుల పాపం కొరకు, నీ పితరుల పాపం కొరకు, నీ పిల్లలు పుట్టబోయే పిల్లల పాపం కొరకు ఆయన మరణించాడు. ఒకటే బెల్లిలో ఒక పాపం మోసుకెళ్ళిపోతున్నా గొర్రె పిల్ల.